హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఇప్పుడు. 1 కప్పు సేమియా, 1 ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు, సాల్ట్, 1 గ్లాస్ వాటర్. తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం కడాయి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లో తాలింపు గింజలు, వేసుకున్నాను. దీంట్లో కరివేపాకు వేస్తున్నాను. తాలింపు వేగాలి. దీంట్లోనే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇదంతా బాగా వేపుకోవాలి. అదే 10 నిమిషాల్లో రెడీ అయ్యే సేమియా ఉప్మా అండి ఇది. ఇదండి, తాలింపు బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు సేమియాకి 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ 1 నిమిషం బాగా మరిగించుకుందాం. ఇదండి, వాటర్ బాగా మరిగిపోతున్నాయి. దీంట్లో ఇప్పుడు సేమియా వేసుకుందాం. 1 కప్పు. ఇప్పుడు ఈ వాటర్లో ఈ సేమియా అంతా గడ్డలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. బాగా సేమియా అంతా ఉడకాలి దీంట్లో వాటర్లో. ఇదిగోండి, బాగా ఉడుకుతుంది సేమియా ఉప్మా. ఇలా కలదిప్పుకుంటూ ఉండాలి సేమియా ఉప్మాని, ఉండలు కట్టకుండా. 1-2 నిమిషాల్లో మొత్తం రెడీ అవుతుంది. ఇదండి, 1 నిమిషం అయితే అయిపోతుంది సేమియా ఉప్మా. బాగా కలదిప్పుకోవాలి. టిఫిన్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో రెడీ చేసుకునే సేమియా ఉప్మా అండి ఇది. ఇదిగోండి,
వేడి వేడి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. వేడి వేడి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.